తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సూపర్ 6 హామీల చుట్టూ ఏపీలో రాజకీయ రచ్చ నడుస్తోంది. దాదాపుగా హామీలన్నీ నెరవేర్చాం, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్నామని కూటమి ప్రభుత్వం అంటోంది. అయితే ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందంటూ విమర్శిస్తోంది వైసీపీ. ప్రజల్లోకి వెళ్లేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమవుతుంటే ఏ మొహం పెట్టుకుని వెళ్తారంటూ ప్రశ్నిస్తోంది వైసీపీ. తల్లికి వందనంతో లబ్ధిదారుల కుటుంబంలో సంబరం. ఈ నెల 20న అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, పెన్షన్ 4000 రూపాయలు ఇస్తున్నాం. ఈ లెక్కను చూసుకుంటే సూపర్ 6 హామీల్లో కీలకమైనవన్నీ ఏడాదిలోనే అమలు చేశామంటోంది కూటమి ప్రభుత్వం. ఈ నెల 23 నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రజాప్రతినిధులు కూడా సిద్ధమవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తోంది వైసీపీ. ఏమీ చేయకుండానే సూపర్ 6 అమలు చేసినట్టుగా కూటమి నేతలు చెప్పుకుంటున్నారన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. పారిశ్రామిక రంగంలో అభివృద్ధి కార్యక్రమాలని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి ఆ కంపెనీలన్నింటినీ కూడా ఆటల ఫోటోలు వేసుకొని మేమే తీసుకొచ్చామని చెప్పి ఏదో గొప్పగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలవి కాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేశారంటున్న మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పైగా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారనేది ఆయన ఆరోపణ. మీరు ఎన్నో వందల మీటింగ్లలో చెప్పిన మాటలు మీ మంత్రులందరూ కూడా నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 20, నీకు 18 అని మట్కా నంబర్లు చెప్పిన మాటలు 1500 రూపాయలు ఏదైతే మహిళలకు 18 ఏళ్ళు నిండుతాను ఇస్తా అని చెప్తారో అది పీపీపీ మోడల్కు లింకప్ చేసిన అంటే ఇంతవరకు అయితే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు క్లారిటీ లేకొస్తున్నారు ప్రజలు. ఏమని ఇదేది అయ్యేటట్లేదు ఇది అని. ఈరోజు ప్రజలు ఎందుకు ఆగ్రహంగా ఉండారంటే ఇప్పుడు కూడా మనము ఏమి చెప్పకుంటే ఏమన్నారు, మనం చెప్పి చేయకుంటే అప్పుడు ఆగ్రహం. ఆ ఆగ్రహమే ఈరోజు రోడ్ల మీదకి అందరు ప్రజలు వస్తున్నారు. దానికి మీరు కోప్పడతారు, మీరు ఇరిటేట్ అవుతారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఒక్కో హామీ నెరవేర్చుకుంటూ వస్తున్న వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని కూటమి నేతలు మండిపడుతున్నారు. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.